అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ ప్రభుత్వం వేలంలో పాల్గొంటా ఉన్నది. పొగ్గలు ఈ మూడవసారి గెలిచిన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఎవరైతే కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సింగరేణి ప్రాంతానికి సంబంధించిన స్వామనపల్లి బొగ్గరిని ప్రైవేటు పరం చేయడానికి సంబంధించిన వేలం వేస్తా ఉంది. ఇది టెక్నికల్ గా ఇటు కాంగ్రెస్ గాని బీజేపీ గాని గత ప్రభుత్వం బీఆర్ఎస్ గాని మేము ప్రైవేట్ చేయట్లేదు అంటా ఉన్నారు. నేను అంటా ఉన్నా ఈరోజు ప్రైవేట్ చేయట్లేదు అని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు వేలం వేస్తా ఉన్నావు, డైరెక్ట్ గా ఇచ్చేయొచ్చు కదా అనేది మేము అడిగే ప్రశ్న. కాబట్టి రాజకీయాలు మాని ప్రాంతీయ అభివృద్ధికి పాటుపడండి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి. ఆంధ్రప్రదేశ్ లో సిద్ధాంతాలు పక్కకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఒకటై విశాఖ స్టీళ్లు కాపాడుకున్నాయి. ఆ పద్ధతిలో తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ డివిడెండ్ల పేరు మీద ట్యాక్స్ల పేరు మీద కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తా ఉన్నాయి. అదేవిధంగా సామాజిక భద్రతగా సిఎస్ఆర్ ఫండ్స్ ఈ రాష్ట్రంలో సింగరేణి ప్రాంతంలో ఆధారపడ్డ ప్రజలకు ఇస్తా ఉన్నది. అదేవిధంగా కార్మికులు పనిచేస్తున్న సింగరేణిలో కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం మీకు ట్యాక్సులు కడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వేలంపాటను శ్రావణపల్లిని మినహాయించి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆనాడు 2 రాష్ట్రాలకు పరిశ్రమలు రాయితీలు ఈ యొక్క పునర్విభజన చట్టం కింద మీకు ఇస్తామని చెప్పిన సంగతి ఈ రోజు ప్రజలు మర్చిపోలేదు. 10 సంవత్సరాలు పూర్తి కాలేదు. అందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, పునర్విభజన చట్టం కింద మీరు బయ్యారం ఉద్గాలను ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఈ రోజు అనుకూలంగా సింగరేణిలో ఉన్న బ్లాక్లు ఈరోజు సిద్ధంగా ఉన్నాయి. ఒక విధంగా ఇప్పుడు శ్రావణపల్లి ఇవ్వాలి. మీ మనుగూరు ఈ రోజు 5 సంవత్సరాల్లో ముగిసిపోతుంది కొత్త బ్లాక్ రాకుండా. అదేవిధంగా పీకేఓసి 2 డిప్సైడ్ బ్లాక్ ఉన్నది. కోయగూడెం 3, సత్తుపల్లి 3 ఉన్నాయి. అదేవిధంగా VK7, అదేవిధంగా మన JK5, రోంపేడు, ఆర్కే ఓపెన్ కాస్ట్, ఇవన్నీ తాడిచెల్లటు, ఇవన్నీ మీ యొక్క పర్మిషన్ సిద్ధంగా ఉన్నాయి. బీజేపీ చిత్తశుద్ధిని చాటుకొని వాటిని వెంటనే పర్మిషన్ ఇచ్చి ఈ శ్రావణపల్లి బ్లాకును యథావిధంగా నామినేషన్ కాకుండా వేలం కాకుండా పూర్తిగా 2014 పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించాలని మీ ద్వారా బీజేపీ పార్టీని, అదేవిధంగా దానికి సంబంధించిన ఎత్తుగడలు, పోరాటాలు, అదేవిధంగా ఐక్యతను సాధించడానికి రాజకీయ పార్టీలు కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఈ యొక్క ప్రాజెక్టులను ప్రభుత్వ రంగంలో ఉంచడానికి సంబంధించిన ఎత్తుగడలు పోరాటం చేద్దామని చెప్పి మీ ద్వారా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలకు, బీజేపీకి, కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.